హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి హెచ్పిసిఎల్ నుంచి అయితే ఆఫీసర్స్ రోల్ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్త వచ్చిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్తే మనకి హిందుస్థాన్ పెట్రోలియం నుంచి కొన్ని వేరియస్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు పొజిషన్స్. ఈ మంత్ లాస్ట్ 30 జూన్ వరకు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పొజిషన్ చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్, పే స్కేల్ చూసుకుంటే 50,000 నుంచి 1,60,000 వరకు పే స్కేల్ ఉంది. అలానే ఇక్కడ వేకెన్సీస్ 95 ఇచ్చారు, ఏజ్ లిమిట్ 25 ఇచ్చారు ఫ్రెండ్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 4 years మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. అలానే ఎలక్ట్రికల్ ఇంజనీర్కి 43 వేకెన్సీస్, 25 ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలానే 4 years ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చేసి ఉండాలి. ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ కానీ సేమ్ పే స్కేల్ అయితే సేమ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. 4 years ఇంజనీరింగ్, ఫుల్ ఇంజనీర్, రెగ్యులర్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. ఇక్కడ వేకెన్సీస్ అయితే దీనికి 5 ఇచ్చారు. సివిల్ ఇంజనీరింగ్ కూడా 10 వేకెన్సీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. కెమికల్ ఇంజనీరింగ్కి 7 వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ వీటికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు, సో చూసుకోండి ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ చూసుకుంటే పొజిషన్స్ సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ చూసుకుంటే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చూసుకుంటే 60,000 నుంచి పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. వేకెన్సీస్ 6 ఇచ్చారు. ఏజ్ లిమిట్ మ్యాక్సిమం 28 years ఇచ్చారు. ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ అలానే సీనియర్ ఆఫీసర్కి సిజిడి ప్రాజెక్ట్ చూసుకుంటే ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అలానే సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్కి నాన్ ఫ్యూయల్ బిజినెస్ చూసుకుంటే ఇక్కడ ఫుల్ టైం ఎంబీఏ కానీ చేసి ఉండాలి, లేదంటే 4 years ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ 2 or 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలానే సీనియర్ మేనేజర్కి చూసుకుంటే 90,000 నుంచి 2,40,000 వరకు పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి 11 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలానే పెట్రోకెమికల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మేనేజర్ టెక్నికల్, మేనేజర్ సేల్స్, అలానే డిప్యూటీ జనరల్ మేనేజర్స్, ఈ రోల్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికైతే ఇక్కడ దానికి 9 years అలానే 18 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. 18 years వచ్చేటప్పటికి డిప్యూటీ జనరల్ మేనేజర్కి అయితే అడుగుతున్నారు 18 years ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ చార్టెడ్ అకౌంటెంట్స్కి వచ్చేటప్పటికి 29 వేకెన్సీస్ ఉన్నాయి. అక్కడ కంపల్సరీగా సిఏ క్వాలిఫైడ్ అనేది చేసి ఉండాలి. ఇక్కడ 0 ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలానే క్వాలిటీ కౌంటర్ క్యూసీ చూసుకుంటే 9 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎంఎస్సి కెమికల్ కానీ, అనలిటికల్ కానీ, ఫిజికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి ఉండాలి, ఆర్గానిక్ కానీ ఇన్ఆర్గానిక్ చేసి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ చూసుకుంటే 15 వేకెన్సీస్ ఉన్నాయి. 15 lakh per annum అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఏజ్ లిమిట్ చూసుకుంటే 29 years. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ 4 years బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సైన్స్, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, ఐటీ ఇంజనీరింగ్ కానీ. ఇక్కడ అలానే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇవి వచ్చేటప్పుడు ఫిక్స్డ్ టైం, రిమైనింగ్ టైం అవి కాంట్రాక్ట్ బేస్ కాదు ఫ్రెండ్స్. ఇవైతే కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ ఇవి. అయితే క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ కూడా మీకు కాంట్రాక్ట్ బేస్లోనే ఇస్తున్నారు. ఇక్కడ 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 years వరకు ఇచ్చారు. అండ్ 2 years ఎంఎస్సి ఇన్ఆర్గానిక్ కానీ, అనలిటికల్ కానీ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇక్కడ మీకు పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ సీనియర్ ఆఫీసర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కి వచ్చేటప్పటికి 60,000 నుంచి 1,80,000, సీనియర్ ఆఫీసర్ వచ్చేటప్పటికి 60,000 నుంచి 1,80,000 ఇచ్చారు. అలానే అసిస్టెంట్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కి వచ్చేటప్పటికి 70,000 నుంచి 2 lakhs వరకు పే స్కేల్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ ఇక్కడ క్వాలిటీ చూసుకుంటే మెకానికల్ అయితే మెకానికల్ అండ్ ప్రొడక్షన్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం చార్టెడ్ అకౌంట్స్కి అయితే మాత్రం 50% అబోవ్ మార్క్స్ అయితే సరిపోతుంది, ఇంక్లూడింగ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లోని. ఆల్ అదర్ పొజిషన్స్ చూసుకుంటే 60% అబోవ్ మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. అండ్ జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అదే 50% అబోవ్ వచ్చే వాళ్ళు ఎవరంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 50% అబోవ్ వస్తే సరిపోతుంది. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్.
లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, కంప్లీట్గా ఒకసారి డీటెయిల్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. షార్ట్ లిస్టింగ్ అని సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ కంపేర్డ్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఇన్ లైక్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూస్ ద్వారా మీకు షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకుంటే మీకు జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద వీటికైతే మీకు టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకో ఈ మంత్ 30th కల్లా మీరు అప్లై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC/ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, PWD క్యాండిడేట్స్కి 10 years వరకు వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. PWD డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీస్ ఇచ్చారు, అది ఒకసారి చూసుకోండి. ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫీ పేమెంట్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. సపోర్టివ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.